కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే ఈ బంధం హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్ ఫాంట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం ఇంక్యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంక్యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఎక్స్పాండ్ ఏ అని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి, 200 పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోండి. ప్రాసెసింగ్ జరుగుతుంది, అది వస్తుంది ఒక 3 minutesలో. ఇలా అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సేవ్ చేసుకున్న ఫోటోని బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ రెమెడీ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఎన్హాన్స్కి సెలెక్ట్ చేసుకొని ఎన్హాన్స్ క్లిక్ చేయండి. యాడ్ వస్తుంది. యాడ్ అయిపోగానే ఎన్హాన్స్ అయిపోతుంది. ఇలా వస్తుంది యాడ్స్. ఇలా వస్తుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇలా ఎన్హాన్స్ చేసుకోండి. ఇలా ఎన్హాన్స్ చేసుకొని సేవ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ వస్తుంది. ఇలా నెక్స్ట్ యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ యాడ్స్ అయిపోవాలి. యాడ్ అయిపోయింది. నెక్స్ట్ డన్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ అయిపోతుంది. డన్ క్లిక్ చేసి ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్లస్ అని క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మనం ఎన్హాన్స్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్ కిందికి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ముందు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చినంతగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి వేవ్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. వేవ్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1.17 ఉంది కదా, 0.7 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన మోడల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.